దేవునికి స్తోత్రం కలుగునాక. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు మనల్ని ఆయన మాట ద్వారా బలపరుస్తున్నాడు. మరి ఈరోజు ఏ వాక్యం ద్వారా బలపరుస్తున్నాడో చూసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2:24లో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయంలో క్రీస్తు నిమిత్తం బ్రతుకున్నట్లు ఆయన శరీరంతో మ్రాణి మీద మోసుకొనెను. శరీరమందు మన పాపములను ఆయన మ్రాణి మీద మోసెను అని పేతురు రాసిన పత్రికలో మన యొక్క పాపముల విషయం అంట ఆయన తన శరీరమందు సిలువలో మన యొక్క ప్రతి ఒక్క పాపమును మోసుకొనును అని ఇక్కడ మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. పాపం విషయమై మనము ఏ విధంగా ఉండాలంటే ప్రతి ఒక్క పాపం విషయమై మనము పాపం విషయమై చనిపోయిన వారమైనట్టుగా ఉండవాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. శరీర యొక్క విషయంలో చూసుకున్నట్టయితే చనిపోయిన వారు తిరిగి లేస్తారా? లేవరు కదా. అదే విధంగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే పాపం యొక్క విషయంలో మనం ఏ విధంగా ఉండాలంటే చనిపోయిన విధంగా ఉండాలి. మనము క్రీస్తులో ఆయన రక్తంలో కడగబడి బాప్తిసం పొందిన మనము పాపం జోలికి వెళ్ళవద్దు. పాపం విషయంలో చనిపోయిన వారముగా ఉండాలి. చనిపోయిన వారు బ్రతకలేరు, చనిపోయిన వారు తిరిగి లేవలేరు, మాట్లాడలేరు. అదే విధంగా పాపం విషయంలో కూడా ఇట్లా మనము దాన్ని వదిలిపెట్టాలి. ఎందుకంటే మన శారీరకంగా చనిపోతే తిరిగి లేవం కదా. అదే విధంగా మనము పాపం కూడా విడిచిపెట్టాలి. మళ్ళీ దాని వైపు చూడకూడదు, దాని వైపుకు తిరగకూడదు. మనకు దేవుడు ఒక భక్తుని ముందు పెట్టి ఉన్నాడు. ఎవరంటే పౌలు భక్తుడు. సౌలుగా మారక ముందు మరి సువార్తల్లో ఒక వచనం ఉంది పౌలు గారి కోసం. ఏముందంటే ఆయనంట పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు. అంటే సౌలు పౌలుగా మారక ముందు అనగా దేవుడు అతన్ని దేవుడు పౌలు గారిని దర్శించక ముందు పూర్వము దూషకుడు, ప్రజల్ని దూషించేవాడట. హింసకుడు, ప్రజల్ని క్రీస్తు నమ్ముకున్న వారిని హింసించేవాడట. హానికరుడు, అందరికీ హాని చేసేవాడట. కానీ ఎప్పుడైతే క్రీస్తు దర్శించినప్పుడు అతను పాపాన్ని విడిచిపెట్టాడు. పాపం విషయంలో చనిపోయిన వాడిగా ఉన్నాడు. నీతి విషయంలో అనగా క్రీస్తు తర్వాత ఏ విధంగా మారాడంటే క్రీస్తు దాసుడు అని చెప్తున్నాడు. దాసుడు అంటే పనివాడు అంటే క్రీస్తు పరిచర్య నిమిత్తం పనివాడిగా తను తాను ఎన్నుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైన లాభం అంటున్నాడు. నీతి విషయంలో ఇక్కడ మ్రాణి మీద మన యొక్క ప్రతి పాపమును ఆయన మోసుకున్నాడు. కాబట్టి మనము పాపములను విడిచిపెట్టి పాపం విషయంలో చనిపోయిన వారంగా ఉండి నీతి విషయంలో క్రీస్తు విషయంలో మనము బ్రతుకున్న వారి వలె ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. పౌలుగానే చూసాం. పూర్వమైతే పాపం విషయంలో చనిపోయే స్థితిలో ఉన్నాడు, కానీ ఇప్పుడైతే క్రీస్తు విషయంలో బ్రతికి ఉన్న వాడిగా ఉన్నాడు. మనం కూడా అదే విధంగా పేతురు రాసిన 2వ పత్రిక 24వ వచనంలో ఉన్న విధంగా పాపం విషయంలో చనిపోయిన వారమై మన యొక్క ప్రతి పాపమును విడిచిపెట్టవాలనని పౌలులాగా బ్రతకవాలనని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్న మాటల్ని దేవుడు దీవించుగాక.